అండ్ నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, అడ్వాన్స్డ్ లేజర్ ఎండోరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఇప్పుడు వరల్డ్ లో ద అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఫర్ ద ప్రాస్టేట్ వచ్చి రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ. సో ఇది అందరికీ తెలుసు, రెజ్యూమ్ అనేది వాటర్ వేపర్ థెరపీ అనేది తెలుసు. బట్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నా కూడా దే ఆర్ లెస్ దెన్ అరౌండ్ 35-36 ఇన్స్టలేషన్స్. మనకి ఇది ఆంధ్రప్రదేశ్ లో దిస్ 4th ఇన్స్టలేషన్. ఆల్రెడీ విజయవాడలో 2 ఉన్నాయి, వైజాగ్ లో ఒకటి ఉంది. సో దిస్ 4th ఇన్స్టలేషన్ ఇన్ సెంటినీ హాస్పిటల్స్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఇప్పుడు మంది సెంటినీ హాస్పిటల్ ఇస్ ఎ టెరిషరీ కేర్ సెంటర్. సో మాకు ఇక్కడ చాలా మంది పేషెంట్స్ నాట్ ఫిట్ ఆర్ మాకు జరిగే ఇక్కడ కార్డియాక్ ప్రొసీజర్స్ కానీ, పోస్ట్ బైపాస్, పోస్ట్ పీటీసీఏ ప్రొసీజర్స్ ఆర్ కొంతమందికి బ్రెయిన్ లో క్లాట్ సివిఏ కానీ, సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి నాట్ ఫిట్ ఫర్ అనస్థీషియా, అంటే మనకి అనస్థీషియా ఫిట్ కారు, ఈ సర్జికల్ అప్రోచ్ బాగున్నప్పుడు డెఫినెట్లీ ఇది మనకి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా రెజ్యూమ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈవెన్ అరౌండ్ 45-50 ఇయర్స్ కి బాగా అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఉండి మనకి వేరే అప్రోచ్ ఆఫ్ ప్రాస్టేట్ చేసినప్పుడు రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే పోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ సిమెన్ అనేది ముందుకు రాదు. సో అదందరూ ఏంటంటే యంగ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ మేల్స్ ఆర్ లిటిల్ పానికీ అనమాట. సో వాళ్ళకి ఇది చాలా అడ్వాన్స్ థెరపీ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఐడియల్లీ ఇండికేటెడ్ ఇన్ దోస్ కేసెస్ అనమాట. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఇండికేషన్స్ అంటే ప్రాస్టేట్ ఈవెన్ 75-80 cc ఉన్నా కూడా మనం దీన్ని వీ కెన్ ఎక్స్టెండ్ టు దోస్ పేషెంట్స్. అండ్ అలాగని 120-30 cc అట్లకి ఇంకా స్టడీస్ అంటే ఇంటర్నేషనల్ స్టడీస్ మనకు లేవు. సో లిమిటెడ్ గా మనం వాడుకుంటే బాగుంటుంది. సో ముఖ్యంగా గ్యాడ్జెట్ చూసుకుంటే ఇది జనరేటర్ అంటాం. సో అండ్ ఇట్ హస్ గాట్ అన్ హ్యాండ్ పీస్. సో దీంట్లో మనకి ఏంటంటే ఇట్ హస్ గాట్ ఏ లాంగ్ కనెక్టర్స్ వేర్ మనకి చిన్న హ్యాండ్ పీస్ లో వీ హ్యావ్ ఎ మెకానిజం. సో దీనికి ఒక సిస్టోస్కోప్ కనెక్ట్ అయితే డైరెక్ట్లీ వీ కెన్ గో ఇన్ టు ది యురెత్రా అండ్ సీ ద ప్రాస్టేట్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పేషెంట్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ అనస్థీషియా. సో ఆల్మోస్ట్ లోకల్ అనస్థీషియా అంటే వి జస్ట్ గివ్ ఎ సింపుల్ lignocaine jelly into the urethra, wait for 2 minutes and then do the procedure. So entire procedure almost మనం less than 5 minutes లో చేసుకోవచ్చు as a day care. బట్ మాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే సెంటరీలో ద అనస్థీషియా టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో పేషెంట్ కంఫర్టబుల్ అంటే నాట్ ఈవెన్ 1% ఇబ్బంది రాకుండా ఉండడానికి కూడా మనం అనస్థీషియా లైక్ లైట్ సెడేషన్ గానీ అలా చేసుకుంటే బాగుంటుంది. సో వాటర్ వేపర్ థెరపీలో ముఖ్యంగా ఏంటంటే ప్రాస్టేట్ ని అనలైజ్ చేసుకున్నప్పుడు మనం లోపల సైజ్ ని అసెస్ చేసుకుని మనం 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలా, 4 ఇవ్వాలా, 6 ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేసుకుని వస్తాం. సో వన్స్ ద ప్రొసీజర్ ఈజ్ ఓవర్, కెథెటర్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ కి కెథెటర్ మళ్ళీ ఉంచుతాం. ఎందుకంటే దీని రిజల్ట్స్ వచ్చేది యూజువల్లీ ఆఫ్టర్ 4 weeks తర్వాత అనమాట. సో కెథెటర్ లేని పేషెంట్స్ కి మనం యాజ్ అ డే కేర్ కింద చేసేసి అదే రోజు పంపించేయచ్చు అనమాట. సో ఇది దిస్ అన్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్ మనకి ఇవాళ సెంటినీ హాస్పిటల్ అవైలబుల్ ఉంది.